దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభవందనాలండి. కీర్తనలు 128 5వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవుని బిడ్డలారా, సియోను యొక్క ఆశీర్వాదము, యెరూషలేము యొక్క క్షేమాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరికండి? మొదట వాక్యం నుంచి చదివినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆశీర్వాదములను ఆయన బయలుపరుస్తాడంట. ఏమి ఆశీర్వాదాలు? సియోను యొక్క ఆశీర్వాదాలు, యెరూషలేము యొక్క క్షేమం. అంత మాత్రం కాదు, ఈ ఆశీర్వాదానికి ఇంకొక కారణం. దేవుని బిడ్డలారా, భర్తను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, భార్యను గురించి మాట్లాడుతున్నాడు, బిడ్డలను గురించి మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే ఆ కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఆ కుటుంబం దేవునిలో ఐక్యత కలిగి ఉండాలి. డివియేషన్స్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఐక్యమత్యం ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయడానికి అవుతుంది. అందుకే ప్రభువైన యేసయ్య అన్నాడు, ఎక్కడైతే 2-3 చేరి నా నామములో కూడుతారో, ప్రార్థన చేస్తారో, వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో ఈ ఐక్యమత్యం ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో ఈ సియోను యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలో ఉన్నదా? ఈ యెరూషలేము యొక్క క్షేమం మీ కుటుంబంలో బయలుపడుతున్నదా? లేదంటే ఒక ప్రశ్నను నువ్వు అడుగుకోవాలి. నీ కుటుంబంలో ఐక్యమత్యతో ఉన్నావా? నీ భర్తతో, నీ భార్యతో ఐక్యమత్యంతో ఉన్నావా? ఈ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఈ దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో, నీ జీవితంలో బయలుపడాలంటే కుటుంబంలో ఐక్యత అనేది చాలా ముఖ్యం. భార్య, భర్త, బిడ్డలు ఐక్యమత్యంగానే ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కొరకు గొప్ప సాక్ష్యంగా మిమ్మల్ని నిలుపును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, మీ రక్తపోటలో దాచుకోండి. మీ యొక్క సియోను యొక్క ఆశీర్వాదం, యెరూషలేము యొక్క క్షేమం వీళ్ళ జీవితంలో బయలుపడని నా రాజా, అనేక మందికి ముందు మాదిరిగా ఈ బిడ్డల్ని కూడా నుంచండి, సాక్ష్యంగా నిలపండి, గొప్పగా మీ సన్నిధిలో వాడుకోండి. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారని, వీళ్ళ కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు, వీళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పోరాటాలు, వీళ్ళ కుటుంబంలో ఉండేటువంటి యొక్క కన్నీరు పరిస్థితులు ఇప్పుడే మారిపోవునుగాక. మీ మహోన్నతమైన ప్రసన్నతతో మీ బిడ్డలను కూడా నింపి నడపండి, సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Have a blessed day.